నేను ముల్లంగితో చాలా రకాల వంటలే చేస్తానండి. మనం చిన్న కుండీల్లో పెంచుకున్నా సరే ముల్లంగి చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడే ఫ్రెష్‌గా పీకాను. ఈ ముల్లంగిని నీటితో శుభ్రంగా కడిగేసి పైన ఉన్న తోలు తీసేసి ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొన్ని కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకొని ముల్లంగి తురుము కూడా వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. 2 నిమిషాలకి ముల్లంగిలో ఉన్న నీరంతా ఇలా ఎగిరిపోతుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మాత్రమే పెరుగు వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేస్తే ఎంతో కమ్మగా ఉండే ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. నేనైతే పెరుగు మీద ఉన్న మీగడ కూడా వేసి కలిపేశానండి. ఈ ముల్లంగి పెరుగు పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీల్లో నంచుకున్న, జొన్న రొట్టె, రాగి రొట్టె ఎందులో నంచుకొనైనా సరే తినండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ శీతాకాలంలో తప్పకుండా ట్రై చేసి చూడండి.